హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. గృహజ్యోతి అప్లికేషన్లు అనేది కూడా మనకి స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఈ జీరో కరెంట్ బిల్ కోసం ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై అనేది కూడా చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటుంది, చివరి తేదీ ఎప్పటి వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు అనేది అద్దె ఇంట్లో ఉంటూ అంటే కిరాయి ఇంట్లో వండుకుంటా మేము అనేది ఇప్పుడు ఇక్కడ కిరాయి ఉంటున్నాం, దీనికి అనేది గృహజ్యోతి జీరో కరెంట్ బిల్ కోసం అప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ ఇల్లు మారినాక మా పరిస్థితి ఏంది, మళ్ళీ అప్పుడు అనేది కూడా మాకు గృహజ్యోతి వర్తిస్తుందా లేదా అనేసి కూడా చాలా మంది చాలా డౌట్స్ ఉండి నాకైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు, మెసేజ్లు అయితే పెడుతున్నారు. వాళ్ళ కోసం అనేది ఈ డౌట్స్ కోసం ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీడియా అంటూ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీ సేవ సిఎస్సి ఆధార్ సెంటర్ గురించి అయితే మనం వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా అక్కడి నుంచి అనేది మీకు డైలీ అప్డేట్స్ రావడం అయితే ఉంటుంది. మనకి ఇది అనేది ఒక అప్లికేషన్ ఫామ్ అండి. ఇది ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్. ఆల్రెడీ గతంలో అప్లికేషన్ చేసుకున్న వారు రేషన్ కార్డు లేని కారణంతో అయితే మీకు అనేది కూడా ఈ గృహజ్యోతికి అనేది కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోలేదు. అప్లికేషన్ అనేది కూడా హోల్డ్ లో ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు అనేది మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి అయితే ఖచ్చితంగా అయితే 200 యూనిట్ లోపు అయితే మీకు ఉచిత కరెంట్ అయితే లభించడం జరుగుతుంది. ఈ గృహజ్యోతి అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు అనేది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది చూసుకుంటాం. ఈ గృహజ్యోతికి అంటూ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఆధార్ కార్డు అంటూ ఉండాలండి. ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అక్కడ అనేది కూడా అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఓటర్ ఐడి కూడా ఎక్కడ మీరు గ్రామంలో ఉంటే దానికి సంబంధించిన ఓటర్ ఐడి ఉండాలి. కొత్త రేషన్ కార్డు వచ్చిన వారైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు వచ్చిన వారైతే మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి కొత్త వాళ్ళు ఉన్నా కానీ మీరు గతంలో ప్రజాపాలన అప్లికేషన్ చేసుకుంటేమో ప్రజాపాలన రిసిప్ట్ పెట్టండి. అలాగే కొత్త రేషన్ కార్డు పెట్టండి. ఇప్పుడు కొత్తగా మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటేమో ఒక రేషన్ కార్డు అనేది జిరాక్స్ తీసుకొని అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుంది, ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి అంటూ ఇప్పుడు రన్నింగ్ మీకు ఏదైతే కరెంటు బిల్లు నడుస్తుందో దాని ఒక జిరాక్స్ అనేది కూడా మీరైతే అక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అనేది ఒక్కొక్కటి జిరాక్స్ తీసుకొని మీరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే అక్కడ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్లు నాకు ఒక బ్రదర్ కామెంట్ చేసింది, అలాగే మెసేజ్ చేసింది ఏంటంటే మా దగ్గరలో ఉన్న ఎంపీడీ ఆఫీస్లో అయితే అప్లికేషన్లు అయితే తీసుకోవట్లేరు, సైట్ అనేది ఓపెన్ కావట్లేదు అనేసి చెప్తున్నారు అనేసి కూడా అంటున్నారు. వాళ్ళు అనేది కూడా నాకైతే కామెంట్ అనేది చేయండి. మీది ఏ ఊరు, ఎక్కడ ఎంపీడీ ఆఫీస్ పరిధిలో ఉన్న వాళ్ళు అక్కడ అనేది అప్లికేషన్లు ఎందుకు తీసుకోవట్లేరో నాకు అనేది కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేను వీడియో చేసి పెడతాను. మీకు ఖచ్చితంగా అప్డేట్ వచ్చే వరకు అయితే నేను చూస్తాను. ఇదైతే ఈ నెల వరకు అయితే లాస్ట్ డేట్ అనేది కూడా ఉండొచ్చు, చెప్పలేము, ఎప్పుడు ఆగిపోతారో తెలియదు. కాబట్టి మీరు దగ్గర పాటులో ఉన్న వాళ్ళు అయితే గృహజ్యోతికి 200 జీరో కరెంట్ బిల్కి అప్లికేషన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మీరంటూ చూసుకోవచ్చు, మీరు అద్దె ఇల్లు మారినా సరే మీరు అనేది కూడా ఇల్లు మారినా కానీ అది అనేది ఎంపీడీ ఆఫీస్ లో క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ రీ అప్లికేషన్ అనేది కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.